మిర్చి రైతులు యార్డు ట్రేడర్లతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మిర్చి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. కేంద్రం నుంచి అందే సహాయం, ప్రభుత్వ చర్యలపై వారికి సీఎం వివరించనున్నారు. ఇవాళ మిర్చి రైతులు యార్డు ట్రేడర్లతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మిర్చి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. కేంద్రం నుంచి అందే సహాయం, ప్రభుత్వ చర్యలపై వారికి సీఎం వివరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మిర్చి రైతులు యార్డు ట్రేడర్లతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మిర్చి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. కేంద్రం నుంచి అందే సహాయం, ప్రభుత్వ చర్యలపై వారికి సీఎం వివరించనున్నారు. మిర్చి రైతుల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు చర్చించబోతున్నారు. కేంద్ర సహాయంపై కూడా వాళ్లకు వివరిస్తారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, రాష్ట్రంలో మిర్చి ధర పడిపోతుండడం, మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో గుంటూరు మిర్చి యార్డు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిర్చి ట్రేడర్లందరితో కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఒక రోజు ముందుగానే, అంటే షెడ్యూల్ ప్రకారం కాకుండా ముందుగానే మిర్చి రైతుల కోసం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి అక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మిర్చి ధరలు పడిపోతుండడం పైన పూర్తి స్థాయిలో వివరించారు. ఏపీలో మిర్చి పరిస్థితిని కేంద్రానికి వివరించడంతో పాటు వీలైనంత ఎక్కువ సాయాన్ని రైతులకు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. అటు నుంచి కూడా, అంటే కేంద్రం నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చింది. ఆ వెంటనే తరువాత రోజే కేంద్రంలో కీలకమైనటువంటి సమావేశం అధికారులందరితో కూడా నిర్వహించి కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ నిర్ణయం యొక్క సారాంశాన్ని మిర్చి ట్రేడర్లకు చెప్పడంతో పాటు మిర్చి రైతులకు ఏదైతే ధర ఉందో ఆ ధర తగ్గకుండా చూడడంతో పాటు, అదేవిధంగా ఈ రైతులు ఎవరైతే వర్తకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండదండలుగా ఉంటుందని హామీ ఇవ్వడం, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా, అంటే ఇప్పటికే చైనా కావచ్చు, శ్రీలంక కావచ్చు, అదేవిధంగా మలేషియా కావచ్చు, ఈ 3 దేశాలు ఇండియా నుంచి మిర్చి ఎగుమతి చేసుకుంటాయి. ఈ దేశాల్లో మిర్చి పంట ఏదైతే వేశారో అది దెబ్బతిన్న పరిస్థితి ఉంది, క్వాంటిటీ అండ్ క్వాలిటీ. తర్వాత రానున్న రోజుల్లో కూడా ధర పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వర్తకులందరూ కూడా రైతులకు, ఇటు ప్రభుత్వానికి కూడా సహకరించాలని ముఖ్యమంత్రి మధ్యాహ్నం జరిగే సమావేశంలో వారికి స్పష్టం చేయనున్నారు. కాబట్టి ఒక రకంగా మిర్చి రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు మనకు అర్థమవుతోంది. విజయ్ చంద్ర. థ్యాంక్ యూ సత్య.